ఈ గుడి చాలా ప్రత్యేకంగా 12 ఇయర్స్ నుండి కట్టారు. ఓకే, ఈ మొత్తం అంతా స్టోనే, గ్రానైట్తో కట్టింది. ఒకే అతను కట్టించారు, అతను ఏయూ లో ప్రొఫెసర్ అతను. సో ఇదంతా గ్రానైట్తో చెక్కింది. మన సాగర్ నగర్ నుండి రిషికొండ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లోని మన ఈస్టర్న్ పవర్ ముందు, ఇస్కాన్ ముందు లెఫ్ట్ సైడ్లో ఈ అమ్మవారి గుడి ఉంటుంది. చాలా బాగున్నది గుడి, మొత్తం గ్రానైట్. లైక్ ఇది ఎన్నో సంవత్సరాల నుండి కట్టారు, చాలా సంవత్సరాల నుండి చూద్దామని వచ్చాం. ఇవాళ కుదిరింది దేవుని చూడడానికి. అందరూ దర్శించుకోండి. అమ్మవారి పేరు మహాలక్ష్మి పద్మాలయం అమ్మవారు. సో చూసారంటే మీరు ఈ స్పేస్ అని చాలా చాలా అట్రాక్టివ్గా, ఆ ఆర్కిటెక్ట్ కానీ డిజైన్ కానీ ఒక 500 ఇయర్స్ కానీ 1000 ఇయర్స్ కానీ అసలు డిస్టర్బ్ కూడా అవ్వదు. ఇది సీకి దగ్గర ఉంది. సీకి దగ్గర ఉన్నా సరే ఎటువంటి ఎన్ని సైక్లోన్స్ కానీ ఎన్ని సునామీస్ కానీ వచ్చినా ఈ ఆర్కిటెక్ట్ స్ట్రక్చర్ మాత్రం డిస్టర్బ్ చేయలేదు. అంత బాగా కట్టారు. ఎవరైనా ట్రై చేస్తే ఇటువైపు వచ్చి దర్శించుకోండి అమ్మవారిని. లైక్ చాలా బాగుంది ఆర్కిటెక్ట్ కానీ డిజైన్ కానీ. ఫుల్గా ఫ్రమ్ టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్ మొత్తం అంతా గ్రానైట్తో డిజైన్ చేయించి, వైజాగ్లోనే డిజైన్ చేయించారు. ఇదంతా మొత్తం చెక్కించింది అంతా కూడా వైజాగ్లోనే. చాలా పీస్ఫుల్గా ఉంది. రావి చెట్టు కానీ దేవుడు కానీ ఆ లోపల చాలా ఇన్ డీటెయిల్గా ఉంది. నేను ఇక్కడి నుండి చూపించట్లేదు, ఒకసారి మీరు మన ఐస్తో చూస్తే లోపల ఇన్ డీటెయిల్గా ఉంది. దేనికి దానికి విడమర్చి ప్రతిదానికి డీటెయిలింగ్ ఇచ్చి, ఓకే, ఈ కొన్ని రాశి ఫలాలు రాశులు కూడా డిజైన్ చేశారు గుడి పైన. ఒకసారి విజిట్ చేయండి. ఓకే.